రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న 4 గ్యారంటీ పథకాలు నిరంతరం కొనసాగుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియని, దీనికి పరిమితి అంటూ లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ స్థానంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ప్రతి పేదవారికి రేషన్ కార్డులను అందజేస్తామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా తప్పకుండా అమలు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇది ఇప్పుడు ఆగేది కాదు. అందరికీ రాష్ట్రం మొత్తం పేదవాడు 7 కోటీశ్వరుడు వచ్చేది రేషన్ కార్డు అన్నాడు కదా. ఏ పేదవాడు రాకుండా మీరు ఎంఆర్ఓ దరఖాస్తు ఇస్తే గంట సేపట్లో మీరు రేషన్ కార్డు శాంక్షన్ అయింది. అట్లా 40 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం మేము. 40 లక్షల టార్గెట్. దానికి తోడు సన్న బియ్యం ఇవ్వాలని, దొడ్డు బియ్యం ఇస్తే బయట అమ్ముకుంటున్నారు, బయట కొనుక్కొచ్చుకుంటున్నారని ఇన్ని చెప్తే కూడా రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి ఏదో మనం బదనాలు చేయాలని వచ్చాం. వాళ్ళు ఎన్నెన్నో చేసుకొని ఎన్ని బదనాలు చేసుకున్నా మేము మనస్సాక్షిగా పేదోళ్ళకు సేవ చేయాలి. సోనియమ్మ ఇచ్చిన ఇందిరా తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు బాగుంటారని తెలియజేసుకుంటూ